Samsung Galaxy S24 Ultra ఇది రీసెంట్ గా సామ్సంగ్ లాంచ్ చేసిన వాళ్ళ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అనమాట. దీని ఒక వన్ డే నుంచి యూజ్ చేస్తున్నాను. ఇదేం నేను కొనలేదు, జస్ట్ తెప్పించాను, మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి. ఒక వన్ డే నుంచి యూజ్ చేస్తున్నాను, అన్ని టెస్ట్ చేశాను అనమాట. గేమింగ్, కెమెరాస్, డిస్ప్లే ఎవ్రీథింగ్ టెస్ట్ చేశాను. ఈ వన్ డేలో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్ స్క్రీన్ మీద చూడొచ్చు, చాలా స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అన్ని ప్రతిది కూడా మనకి టాప్ నాచ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి అనమాట. జస్ట్ ఒకసారి చూడండి, నేను వన్ బై వన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఫస్ట్ బాక్స్ చూసుకుంటే బాక్స్ చూడడానికి చాలా స్లిమ్ ఉంటుంది. సో చూడడానికి అర్థమైపోద్ది, లోపల మనకి చార్జర్ ఏ ఉండదు అనమాట. నేను తీసుకుంది గ్రే కలర్ మోడల్. ప్రెసెంట్ నా దగ్గర ఉన్నది 12GB RAM 256GB స్టోరేజ్. సో బాక్స్ చూడడానికి విధంగా ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకి డైరెక్ట్ గా ఫోన్ కనిపిస్తుంది. అండ్ లోపల ఇంకొక బాక్స్ ఉంది. దీనిలో మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది అండ్ కొన్ని పేపర్ వర్క్ ఉంది. దాంతోపాటు Type-C to Type-C కేబుల్ ప్రొవైడ్ చేశారు. సో ఈ బాక్స్ కనెక్ట్ అయితే ఇంకేం లేవన్నమాట, జస్ట్ ఫోన్ ప్రొవైడ్ చేశారు. ఫోన్ చూడడానికి ఫస్ట్ ఇంప్రెషన్ కొంచెం బల్కీగా అనిపించింది. చేతిలో పట్టుకున్నప్పుడు చాలా వెయిట్ అనిపించింది. వెయిట్ చెక్ చేస్తే ఇంచుమించు 240 grams వెయిట్ అయితే ఉంది. కొంచెం ఎక్కువనే చెప్పాలి. మీరు రెగ్యులర్ యూసేజ్ లో యూజ్ చేస్తున్న మాత్రం మీకు ఎక్కువసేపు కూర్చొని ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెయిట్ అయితే ఫీల్ అవుతారు. అండ్ కంప్లీట్లీ బ్యాక్ బాడీ అంతా కూడా మనకి టైటానియం బాడీ అయితే వస్తుంది. సో సేమ్ టైటానియం బాడీ మనకి iPhone 15 Pro Max లో చూసాము. సో సేమ్ అదే మెటీరియల్ తో దీన్ని కూడా తీసుకొచ్చారు. సేమ్ ప్రాబ్లం iPhone 15 Pro Max లో కూడా మనకి హీటింగ్ ఇష్యూ వచ్చింది, సేమ్ టైటానియం బాడీ వల్ల. దీనిలో కూడా అదే ఇష్యూ ఉంది, నేను చెప్తాను. ఫస్ట్లీ డిజైన్ చూసుకుంటే మొబైల్ చూడడానికి విధంగా ఉంటుంది. ఈసారి ఫ్లాట్ డిస్ప్లే తీసుకొచ్చారు. లాస్ట్ టైం S23 Ultra లో కర్వ్ డిస్ప్లే ఉండేది. ఇప్పుడు మనకి కంప్లీట్ ఫ్లాట్ తీసుకొచ్చారు. వీళ్ళు చెప్పడం ఏంటంటే గేమర్స్ కి ఫ్లాట్ డిస్ప్లే నచ్చుతుంది కర్వ్ డిస్ప్లే కన్నా, అందువల్ల ఫ్లాట్ డిస్ప్లే తీసుకొచ్చాం అంటున్నారు. ఎందుకంటే ఇది Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. సో అందువల్ల ఫ్లాట్ డిస్ప్లే తీసుకొచ్చాం ఇది చెప్తున్నారు. బట్ ఫోన్ చూడడానికి మాత్రం చాలా బల్కీగా ఉంది, పట్టుకున్న మాత్రం చాలా గురువు అనిపిస్తుంది. కింద మనకి Samsung S Pen ఇచ్చారు. కింద స్పీకర్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, ఒక సిమ్ ట్రే ఉంది. సో ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. మీరు మెమరీ కార్డ్ వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. అట్ ఏ టైం 2 సిమ్లు వేసుకోవచ్చు. లేదంటే మీరు ఈ సిమ్ కన్వర్ట్ చేసుకోవాలని కూడా ఈ సిమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు 4 కెమెరాస్ ఉంటాయి అనమాట. సో కెమెరాస్ గురించి కూడా నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్లీ డిస్ప్లే దగ్గరకు వచ్చేద్దాం. ఇది మీకు 6.8 inches క్వాడ్ HD డిస్ప్లే, అది కూడా డైనమిక్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 2600 nits పీక్ బ్రైట్నెస్ అంటున్నారు. కాకపోతే మేజర్ ప్రాబ్లం ఏంటంటే మొబైల్ కొంచెం హీట్ ఎక్కినా కూడా డిస్ప్లే అనేది బ్రైట్నెస్ తగ్గిపోతుంది. అవుట్డోర్ లో మీరు షూట్ చేస్తున్న ఫోటోస్, వీడియోస్ చేస్తున్నా బ్రైట్నెస్ అనేది డ్రాప్ అయిపోతుంది. సేమ్ ఇష్యూ మనకి ఐఫోన్స్ లో కూడా ఉంటుంది. టెంపరేచర్ పెరగగానే ఆటోమేటిక్ గా బ్రైట్నెస్ తగ్గిపోతుంది. అదే ఇష్యూ దీనిలో కూడా నోటీస్ చేస్తాను. అండ్ ఈ ఫోన్ IP68 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. డైరెక్ట్ గా దీన్ని నీళ్ళలో ఉంచేయచ్చు, ప్రాబ్లం ఉండదు. అండ్ NFC సపోర్ట్ తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ప్రొటెక్షన్ అనమాట. అండ్ S Pen సపోర్ట్ తో వస్తుంది. అండ్ దాంతో పాటు Galaxy AI ఫీచర్ ఒకటి తీసుకొచ్చారు. సో ఇది ఓన్లీ S24 సిరీస్ లో మాత్రం తీసుకొచ్చారు. Galaxy AI అనేది మీకు చూపిస్తాను. ఇఫ్ పాసిబుల్ దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను. Galaxy AI గురించి చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి దానిలో. డిస్ప్లేలో మాత్రం మీరు అస్సలు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. డిస్ప్లే చాలా బాగుంటుంది. ఇది మీకు ఇంచుమించు 16 million కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందని చెప్తున్నారు. సో డిస్ప్లే మీరు చూసినంత మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ డ్యూయల్ స్పీకర్ తో వస్తుంది. స్పీకర్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా లౌడ్ ఉంది, చాలా బాగుంది, చాలా క్లియర్ ఉంది, లౌడ్ గా ఉంది. నెక్స్ట్ ప్రాసెసర్, ఇది Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పాలి. ఇది ఒక 4nm బిల్డ్ అయిన ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ 3.39 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. సో ఈ Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ లో హీటింగ్ ఇష్యూ ఉందో లేదో నాకు తెలియదు. బట్ ఈ డివైస్ లో మాత్రం నేను హీటింగ్ అయితే చాలా బాగా నోటీస్ చేశాను. జనరల్ గా నేను Antutu బెంచ్ మార్క్ స్కోర్ రన్ చేశాను. ఆఫ్ కోర్స్ Antutu రన్ చేస్తే ఏ ఫోన్ అయినా హీట్ అవుతుంది. ఈ ఫోన్ మాత్రం మీకు ఇంచుమించు 1.9 million Antutu బెంచ్ మార్క్ స్కోర్ అయితే రీచ్ చేసింది. చాలా మంచి స్కోర్ అది. ఇది రన్ చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ టెంపరేచర్ మాక్సిమం 40.5 degrees టెంపరేచర్ రీచ్ అయింది. ఫ్రంట్ సైడ్ మీకు 38.5, 39 దాకా రీచ్ అయింది. కొంచెం వామ్ అనిపిస్తుంది మీరు యూజ్ చేస్తున్నప్పుడు. అండ్ అవుట్డోర్ లో మీరు ఏదైనా కెమెరాస్ తో వీడియోలు తీస్తున్నా, అవుట్డోర్ లో మీరు యూజ్ చేస్తున్నా, లేదంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ ప్రతిసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనకు ఫోన్ అనేది చాలా వామ్ అవుతుంది. ఈజీగా 40 degrees టెంపరేచర్ రీచ్ అవుతుంది. సో నాకైతే నచ్చలేదు అంత. అంటే పట్టుకున్నప్పుడు మీకు వామ్ ఫీలింగ్ బాగా తెలుస్తుంది అనమాట. బాక్స్ లో కేసు కూడా ఇవ్వలేదు. సో పట్టుకున్నప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది ఫోన్ వామ్ అవుతుందని చెప్పేసి. సో బాగా తెలుస్తుంది అనమాట. వామ్ అయినప్పుడల్లా బ్రైట్నెస్ డ్రాప్ అయిపోతుంది. ఇది ఒక మేజర్ నెగిటివ్ నోటీస్ చేశాను. ప్రాసెసర్ మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు. Snapdragon 8 Gen 3 ప్రాసెసర్. సో మీరు గేమింగ్ ఎక్సలెంట్ గా ఆడుకోవచ్చు. నాకు అంత టైం దొరకలేదు, గేమ్స్ ఆడేంత టైం దొరకలేదు. బట్ ఆడాను, మరి ఎక్కువసేపు ఆడలేదు, కాసేపు ఆడాను. బట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ లో మాత్రం నాకు ఎలాంటి ప్రాబ్లం నోటీస్ చేయలేదు. అది లాగ్ కూడా అవ్వదు. 8 Gen 3 అనేది బెస్ట్ ప్రాసెసర్ అనమాట. మీకు గేమింగ్ పరంగా బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం హీట్ అవుతుంది, అదొకటి చూసుకోవాలి. ఇది BGMI మీరు HDR ఎక్స్ట్రీమ్ ఆడొచ్చు, లేదంటే అల్ట్రా HDR కూడా ఆడొచ్చు. ఎక్కువ BGMI ఆడే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలి. అండ్ ఈ ఫోన్ లో మెయిన్ హైలైట్ బ్యాక్ కెమెరాస్. 4 కెమెరాలు ఉంటాయి బ్యాక్ సైడ్. 200 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది వైడ్ యాంగిల్ కెమెరా. దీనిలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సెకండ్ కెమెరా 50 MP ఉంటుంది. పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. సో ఈ లెన్స్ యూజ్ చేసి మీరు 5x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు, 10x వరకు డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. అండ్ 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసి మీరు 100x వరకు డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. 10 MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అండ్ వీడియోస్ కూడా మీరు బ్యాక్ కెమెరా యూజ్ చేసి 8K 30 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. స్టేబుల్ మోడ్ ఆన్ చేస్తే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మీకు 4K 60 FPS లో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే అవుట్డోర్ లో మాత్రం చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. మీరు జూమ్ చేసి ఫోటోస్ తీస్తున్నా, పోర్ట్రేట్ షాట్స్ తీస్తున్నా చాలా మంచి ఫోటోస్ అయితే వస్తున్నాయి. కాకపోతే మేజర్ ప్రాబ్లం నేను ఎక్కడ నోటీస్ చేశానంటే 200 MP లో 1x ఫోటోస్ తీస్తున్నప్పుడు, మళ్ళీ 2x, 5x, 10x యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం ప్రాబ్లం ఏం లేదు. చాలా బాగా వస్తున్నాయి కలర్స్ కానీ, ఎవ్రీథింగ్ బాగా వస్తున్నాయి.
బట్ 200 మెగాపిక్సెల్లో 1x ఫోటోస్ చూసినప్పుడు మాత్రం ఏదో నాకు నచ్చలేదు. ఏదో కాంట్రాస్ట్ పెరిగిపోయినట్టు, కొంచెం చీకటి పడిపోయినట్టు అట్లా వస్తున్నాయి ఫోటోస్. నాకైతే ఆ 200 మెగాపిక్సెల్లో 1x ఫోటోస్ మాత్రం నచ్చలేదు. అదేదో ఆప్టిమైజేషన్ ఇష్యూ అనుకుంటా, మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్ లో దాన్ని ఫిక్స్ చేయొచ్చు. ఒకసారి తీస్తే నేను సరిగ్గా తెలియదు అనుకోవచ్చు. చాలా ఎన్నిసార్లు తీసినా, 10 సార్లు తీసినా కూడా అలాగే వస్తున్నాయి, అన్ని ఫోటోస్ అలాగే వస్తున్నాయి. సో ఈ మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరాలో ఏదో ఇష్యూ ఉంది. సో మేబీ అప్డేట్ లో ఫిక్స్ చేయొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ కూడా 8K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో 8K లో మీకు స్టెబిలైజేషన్ లేకపోయినా కూడా మీకు ఇమేజ్ అనేది స్టేబుల్ గానే వస్తుంది. సో ఫుటేజ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ 4K 60 FPS లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సో స్టేబుల్ వీడియోస్ అయితే చాలా స్టేబుల్ గా వస్తున్నాయి. వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అవుట్డోర్ కండిషన్ లో మీరు ఖచ్చితంగా బ్యాక్ కెమెరాలో సాటిస్ఫై అవుతారు. అదొకటి 200 మెగాపిక్సెల్ లో 1x ఏదో ప్రాబ్లం ఉంది, అదొకటి సాల్వ్ చేయొచ్చు మేబీ అప్డేట్ లో. అండ్ దాంతోపాటు 100x జూమ్ అన్నా కదా. సో ఇది ఏంటంటే అసలు మీరు చాలా దూరం నుంచి ఫోటోస్ తీయొచ్చు. ఇది మీకు ఇక్కడ చూడొచ్చు, 1x, 2x, 3x, 5x, 10x, ఇక్కడ నుంచి డిజిటల్ జూమ్ 30x, 100x వరకు డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. డిజిటల్ జూమ్ క్వాలిటీ అనేది అంత సూపర్ క్వాలిటీ ఉండదు. జస్ట్ కనిపిస్తుంది అసలు ఏంటి ఆబ్జెక్ట్ ఏంటనేది కనిపిస్తుంది, కానీ డీటెయిల్స్ అనేవి అంత క్యాప్చర్ చేయదు. లైక్ మీరు దూరం నుంచి ఎవరైనా మనిషిని ఫోటో తీస్తారంటే మాత్రం ఓకే అక్కడ అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉందని కనిపిస్తుంది తప్ప మీకు వాళ్ళ ఫేస్ అనేది అంత డీటెయిల్ గా అయితే కనిపించదు. 100x జూమ్ అంటే మీరు చాలా ఎక్కువ చేసుకోవాలి, చాలా క్లియర్ కనిపిస్తుంది అనుకోవాలండి. బట్ ఇమేజ్ అయితే కనిపిస్తుంది, అసలు అక్కడ ఏముందనేది కనిపిస్తుంది, కానీ మీకు అంత క్లియర్ డీటెయిల్స్ అయితే కనిపించట్లేదు. బట్ చాలా మంచి విషయం 100x జూమ్ తీసుకోవడం అనేది చాలా మంచిది. నైట్ టైం అయితే మీరు హాస్టల్ ఫోటోగ్రఫీస్ 3 స్టార్స్ కూడా తీసుకోవచ్చు. నేను నైట్ టైం యూజ్ చేసినప్పుడు నాకు అంత దొరకలేదు, ఎప్పుడు మర్చిపోయాను. నైట్ మోడ్ లో కూడా చాలా మంచి ఫోటోస్ అయితే వస్తున్నాయి అండ్ వీడియోస్ కూడా బాగానే వస్తున్నాయి. బ్యాక్ కెమెరా అయితే మేజర్ గా ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేయలేదు, ఇది ఒకటే నోటీస్ చేస్తాను. దాంతోపాటు హీటింగ్ అవుతుంది. మొబైల్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు వీడియోస్ రికార్డ్ చేస్తుంటే మొబైల్ చాలా బాగా హీట్ అవుతుంది. మీకు తెలుస్తుంది ఇక్కడ పట్టుకున్నప్పుడు ఫోన్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది మేబీ స్నాప్డ్రాగన్ 8 Gen 3 వల్ల ప్రాబ్లమా, లేదంటే వీళ్ళు సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదా ఏంటో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీకు వామ్ ఫీల్ అయితే తెలుస్తుంది. కెమెరాస్ అయితే నేను సాటిస్ఫై అని చెప్పాలి, బట్ చాలా ఇంప్రూవ్మెంట్స్ కావాలి, ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి. ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 45 watts ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 45 watts ఛార్జర్ అయితే మీరు బయట కొనుక్కోవాలి సెపరేట్ గా, మీకు సామ్సంగ్ స్టోర్ లో ఉంటుంది, అమెజాన్ లో కూడా ఉంటుంది, అంటే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా. బాక్స్ లో అయితే ఛార్జర్ అయితే ఇవ్వట్లేదు. మొబైల్ మీకు 45 watts వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అండ్ 15 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అండ్ 10 watt రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఏదైనా బడ్స్ కానీ వేరే ఫోన్స్ కానీ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేవి దీని మీద పెట్టుకొని దీని ద్వారా రివర్స్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు 10 watt వరకు. సో బ్యాటరీ అయితే నేను టెస్ట్ చేసినంత వరకు బ్యాటరీ లైఫ్ అయితే బాగానే ఉంది, ఎక్కువసేపు మీరు వాడొచ్చు. మరి నేను ఎక్స్టెన్సివ్ గా కెమెరా యూస్ చేసినా కూడా నాకు అంత బ్యాటరీ డ్రైన్ అయితే నోటీస్ చేయలేదు, బాగానే ఉంది, బ్యాటరీ లైఫ్ అయితే బాగానే ఉంటుంది. అండ్ S Pen అల్ట్రా సిరీస్ లో S Pen తీసుకొస్తున్నారు కదా, సో దీనిలో కూడా S Pen ఉంటుంది. S Pen లో మీరు చేసే అన్ని ఫీచర్స్ దీనిలో చేసుకోవచ్చు. అండ్ మెయిన్ గా దీనిలో గెలాక్సీ AI ఫీచర్ అని తీసుకొచ్చారు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, గెలాక్సీ AI ఫీచర్స్. దీనిలో మనకి చాలా చోట్ల ఏఐని ఇంప్లిమెంట్ చేశారు. ఇవన్నీ ఇప్పుడు చెప్తా కూర్చుంటే టైం వేస్ట్ అయిపోద్ది. మీకు దీనికి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో తీసుకొస్తాను గెలాక్సీ AI మీద. సో ఆ వీడియోలో మీరు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అయితే ఈ మొబైల్ మీకు ఓన్లీ 12GB ర్యామ్ వేరియంట్ తో వస్తుంది. ఇది LPDDR5X ర్యామ్ తో వస్తుంది. అండ్ స్టోరేజ్ 256GB మోడల్ ఉంది, 512GB మోడల్ ఉంది, 1TB మోడల్ కూడా ఉంది. ఇది మీకు UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. 256GB మోడల్ 1,30,000 రూపాయలు ఉంటుంది, 512GB మోడల్ 1,40,000 రూపాయలు ఉంటుంది, 1TB మోడల్ 1,60,000 రూపాయలు ఉంటుంది. అంత కాస్ట్ పెట్టచ్చా అంటే మాత్రం మీరు మరి సామ్సంగ్ డైహార్డ్ ఫ్యాన్స్, సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ప్రెసెంట్ అయితే దీనిలో కొన్ని చేంజెస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, అప్డేట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. సో అవన్నీ చేసాక తీసుకుంటా అనుకుంటే మీ ఇష్టం, ఇప్పుడే తీసుకోవాలనుకుంటే మీ ఇష్టం, నేను అడ్డు చెప్పను. కెమెరాస్ అయితే మీరు సాటిస్ఫై అవుతారు, కాకపోతే కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ ఫిక్స్ చేయాలి. యాక్చువల్లీ ఈ ఫోన్ మీద ప్రీ ఆర్డర్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మీరు ఇప్పుడు ప్రీ ఆర్డర్ చేసుకుంటే 250GBకి మీరు కట్టే డబ్బులతో 512GB వచ్చేస్తుంది. అంటే 512GB స్టోరేజ్ మీకు 1,30,000 రూపాయలకి 512GB స్టోరేజ్ వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ప్రీ ఆర్డర్ చేసుకుంటే. లేదు మీరు తర్వాత 512GB కొనాలంటే మాత్రం 1,40,000 రూపాయలు పెట్టాలి, 10,000 ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రీ ఆర్డర్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచింగ్. బాయ్, జై.